బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం పరమాత్ముని ఆదేశాలతో లిఖితమైన పర్వం ఈ గ్రంథం పలు దేశాల పలు భాషల పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగా. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా, ఎలా ఉన్నారు బాబు? ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మీ గృహాల్ని ఈ టీవీ ఛానల్ యేసు అనుచరులు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దర్శించి మీతో వాక్యం ధ్యానించే కృపను దయచేసినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ఆ ముండ్ల మకుటము నీకై ధరించెనే, నీ పాప శిక్షను తానే భరించెనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనందే నీ కోసమే. ప్రవహించే రక్తధార నీ కోసమే, కడుఘోర హింసనందే నీ కోసమే. సందేహమేలా సంశయమదేలా
ఎరుగనందువు ఎందాక హృదయము బయట నిలువమందువు ఎందాక యేసుని నీవు ఎరుగనందువు ఎందాక హృదయము బయట నిలువమందువు యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సిలువ సువార్త చులకనాయనా యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా యేసయ్య సిలువ సువార్త చులకనాయనా సందేహమేలా సంశయమదేలా భోగములను వీడజాలవా సాతాను బంధకమందు సంతసింతువా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకమందు సంతసింతువా యేసయ్య సహనము తోడా చెలగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా యేసయ్య సహనము తోడా చెలగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు సందేహమేలా ప్రార్థన చేసుకొని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నేను రాత్రికాల సమయంలో మరొకసారి మీ పాసెందుకు వచ్చే సమయం మీరు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని నిమిషాలు ప్రభువా మీ వాక్యం ధ్యానించాలని ఆశపడుతున్నాం. ప్రభువా చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ప్రభువా ఎవరెవరు ఏ అవసరత ఏ అక్కరతో వచ్చారో ప్రభువా మీరు ఎరిగిన దేవుడు నాయన. నేను ఈ కార్యక్రమం అయ్యే లోపల ప్రభువా మేము ఒక తీర్మానం చేసుకొని ప్రభువా మీ మహిమార్థమై ప్రభువా యేసయ్య మేము జీవించగలిగిన కృప మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. మీరే సహాయం చేయండి. వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం. ప్రభువా మీ సిలువు చాటున నన్ను మరుగుపరిచి ప్రభువా మీ మాటలు నాయన ప్రియులు వినగలిగిన కృప మీరు నాకు దయచేయమని అడుగుతున్నాం. మీరే సహాయం చేయండి. మరొకసారి మహిమగంతో ప్రభువాలు మీకే చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యాన అంశం మార్కు సువార్త. చూడండి, బైబిల్ ఉన్నవారు మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడినొకటకు నేనేమి చేయుదునని ఆయనని అడిగాను. నేను ఇక్కడ ఈరోజు సాయంకాల సమయంలో ముగ్గురు వ్యక్తుల్ని చూపించాలని ఆశపడుతున్నాను. ముగ్గురు ధనవంతులు వారికి వచ్చిన ధనము, వారు ఏ రీతిగా ధనాన్ని వాడుకున్నారో, ఆ ధనము పట్ల ఉన్న వారి ఆసక్తి, ఆ ధనవంతులు ఏ రీతిగా వారి జీవిత విధానాన్ని నడిపిస్తూ వచ్చారో అనే అంశంపై ఈ రాత్రి కాల సమయంలో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనం చదివాం, ఇక్కడ చదివిన రీతిగా
ఆయన యొద్దకు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూడండి 17వ వచనంలో మనం చూస్తే ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. ఆశతో, ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ రావడమే కాకుండా ఇంకొకటి చేశాడు. చూడండి, మోకాళ్ళుండి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద ఉండి మంచి ప్రశ్న అడిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆ మోకాళ్ళుండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినొకటకు నేనేమి చేయుదునని ఆయన అడిగెను. హౌ, చూసారా, గుడ్ టీచర్, వాట్ మస్ట్ ఐ డూ టు ఇన్హెరిట్ ఎటర్నల్ లైఫ్? ఎంత మంచి ప్రశ్న. పరిగెట్టుకుంటూ వచ్చాడు ఎంతో ఆసక్తితో, నిత్య జీవము వారసుడు కావాలని ఆశతో పరిగెత్తుకుంటూ వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక సార్లు నా జీవితంలో కూడా యేసు ప్రభు పట్ల ఆసక్తి, యేసు ప్రభు సన్నిధిలో పరిగెట్టుకుంటూ రావాలని మన జీవితంలో ఆసక్తి ఉండాలి. ఎన్ని రోజులైంది మనం యేసు ప్రభు సన్నిధికి పరిగెట్టుకుంటూ వెళ్ళాం. అది అనేక సార్లు మనం జీవిస్తున్న దినాల్లో ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే పంపుము దేవా అని పాట పాడితే కొంతమంది వెళ్తూ ఉంటారు కదా, అయిపోతుంది సర్వీస్ అంతా అయిపోయి పంపుము దేవా అని దేవుని ఇచ్చేటప్పటికి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వచ్చేస్తాం. నో నో నో, ఇక్కడ ఆసక్తి చూడండి. ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, ఈ రాత్రికాల సమయంలో గమనించవలసిన విషయం, దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి. మనం పరిగెత్తుకుంటూ వచ్చి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం పరిగెత్తుకుంటూ వచ్చామో దేవుడు మన జీవితాన్ని పరీక్షించే దేవుడు. ఎప్పుడైతే వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళుండి యేసు ప్రభు దగ్గర మంచి ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకు యేసు ప్రభు వారు జవాబిస్తున్నారు. చూడండి 18వ వచనం. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. నీ తల్లిదండ్రులను సన్మానించు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మాట వినాలి. ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి యేసు ప్రభు పాదాల చెంత మోకాళ్ళుండి నిత్య జీవము వారసుడు కావాలి అనగా ఏం చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ ఆజ్ఞలు చెప్పిన రీతిగా మనం చూస్తున్నాం. 18వ వచనంలో, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అన్న రీతిగా నిత్య జీవితము నేను పొందాలి అనగా ఏం చేయాలి అన్నదానికి యేసు ప్రభు వారు ఈ ఆజ్ఞలు తన ముందు పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎంతో ఆశతో ఈ వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎంతో ఆసక్తితో ఒక మంచి ప్రశ్న అడిగాడు. అడిగిన దానికి యేసు ప్రభు వారు జవాబిస్తే ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు చూడండి 20వ వచనం. అందుకతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. అంటే యేసు ప్రభు వారికి చెప్తున్నాడు, బాల్యం నుండి నేను ఇవన్నీ అనుసరిస్తూ వచ్చాను అన్నదానికి యేసు ప్రభు వారు ఇంకా కొంచెం లోతుగా వెళ్తున్నారు కదా. ముందైతే ఎప్పుడైతే పరిగెట్టుకుంటూ వచ్చాడు, మోకాళ్ళ నుండి ప్రశ్న అడిగాడు, దానికి యేసు ప్రభు వారు జవాబు చెప్పాలని ఈ ఆజ్ఞలు ముందు పెట్టారు. ఇవన్నీ నేను అనుసరించాను అన్నదానికి యేసు ప్రభు వారు హీఈస్ రీచింగ్ టువర్డ్స్ హిస్ హార్ట్, గోయింగ్ ఇన్ టు ఇన్ డెప్త్, ఇంకా కొంచెం లోతుగా పరిశీలించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి 21వ వచనం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీకు ఒకటి, జాగ్రత్తగా నా మాట వినాలి. యేసు అతనిని చూచి, నెంబర్ 1, యేసు అతనిని చూచి ప్రేమించి, నీ హృదయాంతరం ఎరిగిన దేవుడు. ఇమ్మీడియట్గా గద్దించలే. యేసు ప్రభు వారు అతని స్థితిని చూసి జాలిపడిన దేవుడు, అతని స్థితిని చూచి ప్రేమించిన దేవుడు. ఏమడుగుతున్నాడు చూడండి. ఎంత మనం అనేక సార్లు మనము చెప్పింది చేయకపోతే ఇమ్మీడియట్ కోపం వచ్చేసి తిట్టేస్తూ ఉంటాం. మనకు తెలిసి మనం తెలిసో తెలియకో అనేక సార్లు కోపపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పే రీతిగా మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటి అనగా, యేసు ప్రభు వారు ఎంత పీస్ఫుల్గా అప్రోచ్ చేస్తున్నారో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి 1, యేసు ప్రభు వారు అతనికి 21వ వచనం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. చూసారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఆసక్తి ఎంతో ఆసక్తితో వచ్చాడు. ఎంతో ఆసక్తితో యేసు ప్రభుని మంచి ప్రశ్న అడిగాడు. అడగవలసిన వ్యక్తినే అడిగాడు. ఎవరినైతే ప్రశ్న అడగాలో హీ యాజ్ ద రైట్ మ్యాన్ ద రైట్ క్వశ్చన్. ఎవరినైతే అడగాలో ఆయననే అడిగాడు. నిత్య జీవం ఇచ్చే యేసు ప్రభునే అడిగాడు. అడిగిన వెంటనే యేసు ప్రభు వారు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి, నీకు ఒకటి, మనం అక్కడ 21వ వచనంలో చూసే రీతిగా అయితే, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువు అయిన ఉన్నది. యు ల్యాక్ వన్ థింగ్. అతన్ని చూచి ప్రేమించి యేసు ప్రభు వారు అడుగుతారు, యు ల్యాక్ వన్ థింగ్. ఏంటి అనగా, నీకున్న ఆస్తి,
అమ్మివేసి బీదలకి పంచిపెట్టి పరలోక రాజ్యంలో నువ్వు ధనము సంపాదించుకుందువు అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దానికి ఆ వ్యక్తి ఏ రీతిగా స్పందించాడో చూడండి. 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. చూసారా? నా మాట జాగ్రత్త. నెంబర్ 1 మనము నెంబర్ 1 చూడాలి అనగా భారము గల వ్యక్తి. ఎంతో భారముతో రాసుకున్నారా? నెంబర్ 1 భారము గల వ్యక్తి. ఎంతో భారంతో వ్యక్తి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాలు ఉన్నాడు. ఆ యేసు ప్రభుని మంచి ప్రశ్న అడిగాడు. అడిగిన తర్వాత యేసు ప్రభు వారు ఇంకా కొంచెం లోతుకెళ్ళి అతనుకున్న ధనము, ఎంతో ధనవంతుడు, అతను ధనము అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమి అన్న వెంటనే ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖము పడి వెళ్ళిపోయిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ బాబు, ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, ఈ వ్యక్తికి ధనము, యేసు ప్రభువుని వెంబడించుట కంటే ధనము ఇంపార్టెన్స్ అయిపోయింది. నీ నా జీవితంలో యేసు ప్రభు కంటే దేన్ని నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఈ రాత్రికాల సమయంలో గమనించవలసిన విషయం. ఏది నీకు ఎక్కువైపోయింది? యేసు ప్రభువును నువ్వు వెంబడించడానికి, వదులుకోవటానికి వీలు పడతలేదు. ఈ రాత్రికాల సమయంలో గమనించాలి. ధనము ఆటంకమైపోయింది యేసు ప్రభువుని వెంబడించడానికి. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పారు, నీకున్న ధనము అమ్మివేసి నన్ను వెంబడించుము అన్న వెంటనే ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడిన రీతిగా ఈ భారము కలిగిన వ్యక్తి మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక సార్లు మనం ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం. యేసు ప్రభువుని వెంబడించాలి అనగా మనకున్న ధనము, మనకున్న ఐశ్వర్యము ఆటంకంగా ఉంటుంది. దేనినైతే నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది దేవుడు ఈ రాత్రికాల సమయంలో అడుగుతున్నాడు. దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు, దాన్ని నా పాదాల చెంత పెట్టి నన్ను వెంబడించు. నువ్వు వెంబడిస్తే నీకు శాంతి, సమాధానం. భారము కలిగిన వ్యక్తి నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతనని తనలో తాను ఆలోచించుకొని. ఆ ధనవంతుడి సమస్య చూసారా? పంట ఎక్కువైపోయి ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్నట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 17వ వచనం. నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటివి కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము. చూసారా? ఈ వ్యక్తి ధనవంతుడు, ఉన్న ఆస్తి ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియక ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈ ఉన్నవాటిని పడగొట్టి వీటికంటే పెద్దవి కట్టి దాంట్లో ధనము సంపాదించుకొని తినుము, తాగుము, సుఖించుము. ఎన్నో సంవత్సరాలకి ప్లానింగ్ చేస్తున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ధనవంతుడు ఈ ధనం ఎక్కువైపోయి he's only concentrating about the present situation. He's saying, I will further enrich myself. నేను నాకున్న ధనాన్ని నా ప్రాణముతో, ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము. ఎన్నో సంవత్సరాలకి ఇంకా ఈ ధనము సమకూర్చాను కాబట్టి తినుము, త్రాగుము, సుఖించుము అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ వ్యక్తితో యేసు ప్రభువారు అన్నమాట. చూడండి, యేసు ప్రభువారు అన్నమాట. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నా, ఎవని వగనని అతనితో చెప్పెను. చూసారా? ఈ ధనవంతుడు ఎంతో, ఫస్ట్ మనం చూసిన మొట్టమొదటి ధనవంతుడు భారముతో వచ్చాడు ధనవంతుడు. ఈ రెండో ధనవంతుడు అతనుకున్న సమస్య, ఆస్తి ఎక్కువైపోయింది. ఆ సమస్యను ఏ రీతిగా పరిష్కారం తీర్చుకోవాలి అనుకుంటున్నాడు అనగా దాన్ని ఉన్న వాటిని పడగొట్టి ఇంకా పెద్దగా చేసి దాంట్లో ధనము సమకూర్చి తినుము, త్రాగుము, సుఖించుము అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దానికి ప్రభువారు ఓయ్ వెర్రివాడ, ఆ ధనవంతుడిని వెర్రివాడ అని పిలిచే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజే, ఈ క్షణమే నీ ప్రాణము పోతే నువ్వు ధనము సంపాదించుకొని, నువ్వు ధనము సమకూర్చుకొని, ఎన్ని సంవత్సరాలకి నువ్వు ధనము సమకూర్చుకున్నావో వేస్ట్, ఇట్స్ ఏ వేస్ట్, వృధా. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, నువ్వు ముందు యేసు ప్రభు మాట కంటే నువ్వు నీ జీవితంలో దేన్ని సమకూర్చుకుంటున్నావో ఇంకా ముందు ప్లానింగ్ చేస్తున్నావేమో. యేసు ప్రభు వారి ఈ రాత్రి కాల సమయంలో అడిగే ప్రశ్న నీ మనస్సు. యేసు ప్రభు వారు అడిగే ప్రశ్న నీ జీవితంని కోరుతున్నాడు. నీకు ధనము, సిరులు, సంపదలు అడుగుతావులే యేసు ప్రభు. నీ ధనము, ధాన్యములు యేసు ప్రభుకి అవసరం లేదు. యేసు ప్రభు వారికి కావాల్సింది నీ జీవితం, నీ హృదయము. యేసు ప్రభు వారు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం.
వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఎవరి బావులు నువ్వు సిద్ధపరిచినవి ఎవరికి? ఎక్కడ పోతాయి నువ్వు సిద్ధపరిచినవి? నీ ప్రాణమే అడిగితే ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రాణం తీసుకుంటే నువ్వెంత సంపాదించినా, నువ్వెంత ధనవంతుడు అయినా, నువ్వెంత సమకూర్చినా సరే సమస్తము వృధా. యేసు లేనిచో సమస్తము సున్నా. ఈ రాత్రి కాల సమయంలో గమనించాలి. నెంబర్ 1, ఎంతో భారము కలిగి వచ్చిన వ్యక్తి. నెంబర్ 2, వ్యాపారము చేయుచున్న వ్యక్తి. ఈ వ్యక్తి వ్యాపారము చేయుచున్నాడు. తినుము త్రాగు సుఖించుము ధనము సమకూర్చుకుందుము అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మూడవ వ్యక్తి చూడండి. మూడవ వ్యక్తి లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. చూస్తారా, మనం ఇక్కడ మూడో వ్యక్తిని మనం చూసినట్లయితే ఇంకొక ధనవంతుడు ఉండేను. ఆ ధనవంతుడు ఏ రీతిగా ఉండేది చూడండి. 19వ వచనం. ఆ ధనవంతుడు అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. బహుగా సుఖపడుచుండాను. ఈ వ్యక్తి మనం చూసినట్లు రీతిగా అయితే బహుగా సుఖపడుచుండాను. ఈ ధనవంతుడితో పాటు ఇంకొక బీదవాడిని కూడా పోల్చిన రీతిగా మనం చూస్తున్నాం. 20వ వచనంలో మనం చూస్తే లాజరు అని ఒక దరిద్రుడుండెను. అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. చూసారా, ఈ ధనవంతుడు ఎంతో గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడు ఆ ద్వారము దగ్గర ఒక పేద వ్యక్తి, ఒక దరిద్రుడు ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే వీరిద్దరు మరణించిన తర్వాత చూడండి 22వ వచనం. వీరిద్దరు మరణించిన తర్వాత ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో మన దేవుని వాక్యంలో మనం చూద్దాం. 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి. జాగ్రత్తగా భరించాలి. వీరిద్దరు చనిపోయారు. ధనవంతుడు చనిపోయాడు, ఈ దరిద్రుడు చనిపోయాడు. ఈ చనిపోయిన వారు ఇద్దరు ఒక స్థలానికి చేరారన్నమాట. చేరిన తర్వాత అడుగుతున్నారు. ఎటువంటి ప్రశ్న అడుగుతున్నారు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. యాతన పడుచున్నాను. ఈ ధనవంతుడు చనిపోయి అగ్ని మండలంలో మండుచు అడిగే రిక్వెస్ట్ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, గమనించవలసిన విషయం, ఎంత ఐశ్వర్యుడైనా, ఎంత ధనము కలపడినా సరే యేసు లేనిచో సమస్తము సున్నా. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, అతని బాధలు మనం చూస్తున్నాం. ఆ బాధలతో పాటు ఒక విజ్ఞాపన చేసే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అతని బాధలు చూస్తున్నాం. 27వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానను. చూసారా, ఈ ధనవంతుడు చనిపోయాడు, లాజరు అయిన దరిద్రుడు కూడా చనిపోయాడు. ఇద్దరు ఒక ప్లేస్కి వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ధనవంతుడు నరకంలో ఉన్నాడు. ధనవంతుడు నరకంలో, ఈ దరిద్రుడు పరలోకంలో ఉన్నప్పుడు ఈ ధనవంతుడు పొందే బాధలు, ఆ బాధలు మనం చూసాం. ఆ బాధలతో పాటు ఒక విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. నాకు సహోదరులు కలరు, వారికి వెళ్ళి వాక్యం చెప్పండి, ఎందుకనగా వారు కూడా ఈ ప్రదేశానికి రాకుండా వాక్యం చెప్పండి అన్న రీతిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కానీ గమనించవలసిన విషయం, ఇట్ ఈస్ టూ లేట్. అప్పటికే సమయం దాటిపోయింది. సమయం దాటి ఉన్నప్పుడు ఈ ధనవంతుడు ఆ యేసు ప్రభుని అంగీకరించకుండా యేసు ప్రభు కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించాడు కాబట్టి అతడు మరణించిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, నీ జీవితంలో లేట్ కాకమునిపే యేసు ప్రభు పాదాల చెంతకు రావాలి. యేసు ప్రభు పాదాలకి చెంతకు వచ్చి ఆ రీతిగా, అప్పుడైతే మన దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఏ రీతిగా అయితే భారం గల వ్యక్తి వచ్చాడు. విన్నారు నా మాట జాగ్రత్త. భారం గల వ్యక్తి వచ్చి ఎంతో దుఃఖపడి వెళ్ళిపోయే రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వ్యాపారం చేసే వ్యక్తి వచ్చాడు. తినుము త్రాగు సుఖించుము అన్న రీతిగా, ధనము సంపాదించుకుందాము అన్న రీతిగా దేవుని వాక్యంలో చూస్తాం. యేసు ప్రభు నీ జీవితాన్ని ఈ రాత్రి కాల సమయంలో అడిగితే
నువ్వేం చేస్తావు అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. మూడో వ్యక్తి, మూడో ధనవంతుడు మనం చూస్తే భూస్థాపము చేయబడిన ధనవంతుడు. భూస్థాపం చేయబడిన ధనపడు మరణించాడు. దెర్ ఇస్ నో టైమ్, ఇట్ ఇస్ టూ లైట్. అప్పటికే సమయం గతించిపోయింది. ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, దేవుని కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే నీ బిడలను, నీ ఉద్యోగమును, నీకు ఇచ్చిన సేవను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి కాల సమయంలో గమనించవలసిన విషయం, దేవుని కంటే నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తే అది నీ జీవితంలో విగ్రహం అని ఈ రాత్రి కాల సమయంలో గమనించాలి. ఉన్న పాటనున్న చోటున, దేవా నాకు ఇచ్చిన సమస్తము నీ కొరకే ప్రభువా, మొదటి స్థానము నా జీవితంలో నీకే, తర్వాత ఏదైనా సరే అన్న రీతిగా దేవుని సన్నిధికి మనం ఈ రాత్రికాల సమయంలో రాగలిగితే మనం ఎంతో దీవించబడతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. Flat numbers 505 and 506. Prithvi Apartments Extension. Prithvi Apartments Extension. Vivek Nagar, Chikkadapalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.